మొదటి ప్రపంచ యుద్ధం ప్రపంచంలో ఉన్న ముఖ్యమైన దేశాలన్నీ కూడా యుద్ధం చేసినటువంటి సందర్భం. మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది అని ఆలోచన చేస్తే, ఇద్దరు దంపతుల్ని ఒక వ్యక్తి చంపేశారు. అది కేవలం ఒక ఇద్దరు దంపతులకి ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య. ఈ ప్రపంచ దేశాలన్నీ కూడా చంపుకునేలాగా బాంబులు వేసుకొని, తుపాకులతోటి, రైఫిల్స్ తోటి, అన్ని రకాలుగా మరి మనుషుల్ని భయంకరంగా చంపుకున్న సంఘటన. ఎందుకో చిన్న విషయమే గాని అది భయంకరమైన పరిస్థితులు తీసుకొస్తుంది. అడవి చాలా పెద్దగా ఉంటుంది. అడవి చాలా పెద్దగా చెట్లతో ఉంటుంది. ఆ అడవిని తగలబెట్టాలంటే చిన్న నిప్పురవ చాలు, ఒక స్పార్క్ చాలు ఈ అడవినంతా కూడా తగలబెట్టగలదు. ఒక బిల్డింగ్ ని కట్టాలంటే సంవత్సరాలు పడతా ఉంటుంది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పడతా ఉంటుంది. ఆకాశాన్ని తాకే అంత పెద్ద టవర్ ని కట్టాలంటే సంవత్సరాల కొలది కొన్ని వేల మంది ఇంజనీర్లు, కార్మికులు అందరూ కలిసి కష్టపడి ముడిసరుకులతో కడితే అంత ఆకాశానికి తాకే అంత బిల్డింగ్ లేదా టవర్ రెడీ అవుతా ఉంటుంది. దాన్ని కూల్చాలంటే కొన్ని సెకన్లలో నేలమట్టం చేసేయచ్చు. కట్టాలంటేనేమో సంవత్సరాలు పడుతుంది, కూల్చాలంటేనేమో సెకండ్లో పని. సంఘమైన, కుటుంబమైన, సహవాసమైన, మన ఆత్మీయ జీవితమైన కట్టుకోవాలనుకుంటే చాలా సమయం పడుతుంది, కూల్చుకోవాలనుకుంటే ఎక్కువ టైం పట్టదు. ఈరోజు చాలా విలువైన లోతైన పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. మనం గత వారం ధ్యానించుకున్నాం కదా, యెహోషువ హాయి పట్టణం గురించి మనం ధ్యానించుకున్నాం. మరి యెహోషువ నాయకత్వంలో సుమారు 31 మంది కింగ్స్ మీద లేదా రాజుల మీద యుద్ధం చేసి విజయం పొందుకున్నారు. కానాను ప్రాంతం ఎలా ఉండేదంటే చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది. ఈవెన్ మన భారతదేశం, ఈ రోజు భారతదేశం అనగానే 140-150 కోట్ల జనాభా అనుకుంటా. కానీ మనకు స్వాతంత్రం వచ్చే ముందు మన భారతదేశం కాదండి. చాలా చిన్న చిన్న కూటాలుగా, చిన్న చిన్న రాజ్యాలుగా, చిన్న చిన్న ప్రాంతాలుగా ఉండేటివి. ఆయా ప్రాంతాలకు సంబంధించిన రాజులు పరిపాలించే వాళ్ళు. ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో ఆ తర్వాత ఈ రాజులంతా కలిసి ఒక దేశంగా తయారయ్యారు. అలాగే కానాను ప్రాంతంలో కూడా చాలా చిన్న చిన్న రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాల మీద రాజులు ఉన్నారు. వాగ్దానము చేయబడినటువంటి భూమికి ఈ యెహోషువ ఈ ఇజ్రాయెల్ ప్రజలను తీసుకొని వచ్చి అలాగున ఒక్కొక్క రాజ్యం మీద యుద్ధం చేసి మొత్తానికి కానాన్ని స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళు 31 రాజులు ఓడించారు. దేవుడు వాగ్దానం చేసింది కానాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకోమని. కానీ వీళ్ళు కొన్ని ప్రాంతాలని వదిలేశారు. కొండల ప్రాంతాలని తీసుకున్నారు. ఈ మైదానం అంటే ఈ బల్లపరుపుకు ఉన్న ప్రాంతం ఏదైతే ఉందో సముద్ర తీర ప్రాంతాల మీద యుద్ధం చేయడానికి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారో తెలుసా? వాళ్ళకి రథాలు ఉన్నాయి. నీవు భయపడితే విజయం పొందుకోవు. నీ సమస్యను చూసి నువ్వు భయపడితే నువ్వు సమస్య మీద నువ్వు విజయం పొందుకోలేవో. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు 31 రాజ్యాల మీద విజయం పొందుకున్నటువంటి వీళ్ళు ఫిలిస్తీన్లు లాంటి దేశాన్ని చూసి ఎందుకు యుద్ధం చేయలేకపోయారు? ఎందుకంటే భయం. దేవుడి మాట కన్నా కంటికి కనబడ్డ రథాలు గొప్పవా? కాదో. ఈ యెహోవా నామములో వాళ్ళు యుద్ధం చేస్తే ఫిలిస్తీన్లేమిటి, ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే. కానీ ఆ రోజు ఫిలిస్తీన్ విషయంలో లైట్ తీసుకున్నారు, చులకనగా తీసుకున్నారు. అదే ఫిలిస్తీన్లు మీరు పాత నిబంధన చదివితే ప్రతిసారి
ఇజ్రాయెల్ మీదకి వచ్చిన శత్రువులు వాళ్ళే. దేవుడు చెప్పాడు, స్వాధీనం చేసుకో, యుద్ధం చెయ్యి, తీసుకో, నేను ఇస్తాను. కానీ యుద్ధం చేయలేదు, స్వాధీనం చేసుకోలేదు. కాబట్టి వాళ్ళు ఏమయ్యారయ్యా? ముళ్ళై కూర్చున్నారు. ఎంతకాలమో? వాళ్ళ జీవితకాలం అంతా. ఇప్పటికి కూడా ఉంది ఆ దేశం, గాజా. కారణం ఏమిటో తెలుసా? దేవుడు చెప్పాడు స్వాధీనం చేసుకో అని. నేను చేసుకోను అని మౌనంగా ఉన్నట్లయితే అదే సమస్యగా మారుద్ది. మన జీవితంలో మనము కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాం, కొన్ని పనులు చేస్తూ ఉంటాం, కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం. యేసయ్య చెప్తాడో, నువ్వు పరిపూర్ణంగా ఉండాలి, పూర్ణ హృదయం కలిగి ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, అన్నీ వదిలిపెట్టాలి పాపానికి సంబంధించినవై. కానీ మనం ఏం చేస్తామయ్యా అంటే అన్నీ వదులుకుంటాం, ఒక్కటి మాత్రం వదులుకోం. ఏదో ఒకటి వదులుకోం. కొంతమంది సినిమాని వదులుకోరు, కొంతమంది సీరియల్ని వదులుకోరు, కొంతమంది సినిమా హీరోల్ని వదులుకోరు, కొంతమంది రాజకీయ వ్యక్తులు వదులుకోరు, కొంతమంది పేకాట వదులుకోరు అంటే కార్డ్స్, కొంతమంది జూదం వదులుకోరు. ఈరోజు నీకు నాకు హెచ్చరిక ఏంటో తెలుసా? దేవుడు వదులుకోమన్న దాన్ని నువ్వు వదులుకోకపోతే అదే నీకు ఊరిగా కూర్చుంటుంది, అదే ముల్లై కూర్చుంటుంది, అది నీ జీవితం ఎదగకుండా ఫలించకుండా అడ్డుకుంటుంది. హల్లెలూయా. ఆ రోజు ఒక సంఘటన జరిగింది. యెహోషువ మోషే ఏదైతే ఏర్పాటు చేస్తాడో స్థలాలు, ఈ గోత్రాలందరికీ కూడా 12 గోత్రాలకి భూములు పంచారు. లేవులకేమి భూమి లేదు, కానీ వాళ్ళు దేవుని సేవ చేసుకోవాలి, వాళ్ళు నివాసం చేయటానికి స్థలాలు ఇచ్చారు. ఆ రోజు మొన్న చెప్పినట్లుగానే ఇదేంటి? యోర్దాను నది. ఈ యోర్దాను నది ఇటువైపు కొన్ని గోత్రాలు తీసుకున్నాయి, ఇటువైపు 3 గోత్రాలు తీసుకున్నాయి. ఈ యోర్దాను నదికి ఇటువైపున రూబేన్ గోత్రం. ఏ గోత్రం అండి? రూబేన్ గోత్రం తీసుకుంది, గాదు గోత్రం తీసుకుంది. మనస్సే అనే గోత్రము అర్ధభాగము, అంటే ఆ నదికి అటువైపు కొంత భాగము, ఇటువైపు కొంత భాగము, అంటే అర్ధభాగము మనస్సే, గాదు, రూబే. ఎన్ని గోత్రాలు? 2.5 గోత్రాలు. హల్లెలూయా. తీసుకున్న తర్వాత ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనం. యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లా అనెను, యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించినదంతయు మీరు చేసి ఉన్నారు, మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని విషయంలో నా మాట విని ఉన్నారు. బహు దినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడవక దేవుడైన యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచి ఉన్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసి ఉన్నాడు. కాబట్టి మీరు ఇప్పుడు యెహోవా సేవకుడైన మోషే యోర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశంలో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచో యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడు ఇలాగున చెప్పిన తర్వాత వారిని దీవించి వెళ్ళనంపగా వారు తమ నివాసములకు పోయిరి. ఏం జరిగిందయ్యా? ఏం జరిగిందంటే కానాను ఇటువైపు ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా స్వాధీనం చేసుకోవడానికి మరి రూబేను వాళ్ళు కావచ్చు, గాదీయులు కావచ్చు, మనష్షే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా సహకారంతో మంచిగా యుద్ధం చేసి ఈ ప్రాంతాన్ని తీసుకున్నారు. అప్పుడు యెహోషువ అంటున్నాడు, అయ్యా మరి ఇన్ని రోజులు మీరు చక్కగా మరి సహోదరులతో ఉన్నారు, మంచిగా తోడుగా ఉన్నారు, కలిసిమెలిసి యుద్ధం చేశారు, అన్ని విషయాల్లో మీరు మరి నా మాట విన్నారు, మోషే మాట విన్నారు, అన్నీ కూడా బాగా జరిగాయి. అయితే మీకోసం ఏర్పాటు చేసినటువంటి స్థలానికి మీరు వెళ్ళండి.
ఎక్కడ ఏర్పాటు చేశారో? ఈ యోర్దాన్ నదికి ఇటువైపుగా ఏర్పాటు చేసి ఉన్నారు. వీళ్ళంతా కూడా చక్కగా వెళ్లే ముందు ఆ యెహోషువ చెప్తున్నాడు, ఇదిగో పూర్ణ హృదయముతో మీరు దేవుని సేవ చేయాలి, దేవుడి మాట వినాలి, ధర్మశాస్త్రం అనుసరించాలి. చూడండి, యెహోషువ నేర్చుకున్న పాఠం ఏంటో తెలుసా? ఎప్పుడు యుద్ధం వచ్చినా హాయి విషయంలో చేసిన తప్పు ఇంకోసారి చేయలే. ప్రతిసారి మీరు చదవండి యెహోషువ గ్రంథం అంతా కూడా, ఆయన ప్రతిసారి ఇదే మాట్లాడతాడు. ఏమంటాడయ్యా? ధర్మశాస్త్రం మీరు వెంబడించండి, ధర్మశాస్త్రంలో చెప్పిన మాటలు వెంబడించండి, దేవుణ్ణి అనుసరించండి, దేవుడి మాటకు లోబడండి, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవుణ్ణి మీరు ప్రేమించండి, సేవించండి. ఇదే మాట, ఇదే నీ ఆయుధం. నీ పిల్లలకు నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించాలి అని, నువ్వు పరిశుద్ధంగా ఉండాలని, నీవు అద్భుతమైనటువంటి జీవితం పొందుకోవాలంటే నువ్వు ధర్మశాస్త్ర ప్రకారం అనగా బైబిల్ ప్రకారం జీవించాలని నీ పిల్లలకి నువ్వు బోధించాలి. ఆ రోజు మరి చక్కగా వాళ్ళని ఆశీర్వదించాడు. ఎవరయ్యా? యెహోషువ ఆ 3 గోత్రాలు అనగా 2.5 గోత్రాల వాళ్ళని ఆశీర్వదించి సాగనంపాడు. సాగనంపిన తర్వాత వాళ్ళంతా కూడా యోర్దాను నది దాటుతుండగా వాళ్ళు ఏం చేశారంటే బలిపీఠం కట్టారు. ఏం కట్టారు? ఎంతమంది గుర్తుంది? బలిపీఠం గురించి నేను చెప్పాను. ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు ఒక మాట చెప్పాడు. ఏంటయ్యా? మీరు బలిపీఠం ఒకే ఒక చోట కట్టాలి. అది ఎక్కడో తెలుసా? షీలోహులోనే కట్టాలి. షీలోహు అనే ప్రాంతంలో తప్ప మరి ఏ చోట కూడా బలులు అర్పించకూడదు అనే ఆజ్ఞ దేవుడు ఇచ్చి ఉన్నాడు. షీలోహులో దేవాలయం కట్టున్నది, అంటే మందసం ఉన్నది, అక్కడ బలిపీఠం ఉన్నది, అక్కడ మాత్రమే బలులు అర్పించాలి. అలాంటిది ఇప్పుడు రూబేను వారు, గాదు వారు, అర్ధగోత్రపు మనస్సే వాళ్ళు ఏం చేశారయ్యా అంటే ఈ నది దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ అందమైన బలిపీఠం లేదా చూడడానికి బాగున్నటువంటి బలిపీఠం కట్టి ఉన్నారు. ఏం చేశారండి? ఏం చేశారు? 9వ వచనం చూద్దాం. కాబట్టి రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్ర వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకున్న స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కానాను దేశమందలి షిలోహులున్న ఇజ్రాయేల్ వద్ద నుండి బయలుదేరి కానాను దేశమందున యోర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును అక్కడ యోర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి. దేవుడు ఏం చెప్పాడు? బలిపీఠం కట్టకూడదని చెప్పాడు. ఒక్కటే బలిపీఠం ఉండాలని చెప్పాడు. వీళ్ళేం చేశారు? నది దాటారో లేదో అప్పుడే బలిపీఠము కట్టేశారు. తర్వాత చూడండి, అప్పుడు రూబేనీయులు, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇజ్రాయేలుల ఎదుటి వైపున యోర్దాను ప్రదేశములో కానాను దేశమును ఎదుట బలిపీఠమును కట్టిరని ఇజ్రాయేలుకు వర్తమానము వచ్చెను. ఇజ్రాయేలీలు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షీలోహులో కూడి ఇజ్రాయేలు గిలాదులోనున్న రూబేనీయుల యుద్ధకు, గాదీయుల యుద్ధకును, మనష్షే అర్ధగోత్రపు వారి యుద్ధకును యాజకుడు ఎలియాజరు కుమారుడైన ఫినెహాసును పంపిరి. జాగ్రత్తగా గమనించండి. ఈ 2 గోత్రాల నరవాళ్ళు ఏం చేశారయ్య అంటే బలిపీఠం కట్టారు. వీళ్ళు కట్టిన బలిపీఠము కాస్త ఎవరికి తెలిసిందంటే మిగతా గోత్రాల వాళ్ళకు తెలిసిపోయింది. మిగతా 9 గోత్రాలకు తెలిసిపోయింది. ఈ మిగతా 9 గోత్రాలు ఏమనుకున్నారో తెలుసా? యుద్ధం చేద్దాం, వాళ్ళని సంపేద్దాం అనుకున్నారు. ఎవరినయ్యా? సొంత అన్నదమ్ముల్నే. ఇవి 9 కుటుంబాలు, ఇటువైపు 3 అనగా 12 కుటుంబాలలో ఇప్పుడు కుటుంబాల మధ్య గొడవ వచ్చేసింది. కారణం ఏమిటయ్యా అంటే ఈ దేవుడికి విరుద్ధంగా బలిపీఠం కట్టారు. దేవుడికి విరుద్ధంగా బలిపీఠం కట్టారు. అక్కడ బలులు ఇస్తారేమో, అక్కడ జరగకూడదు జరుగుతారేమో అని చెప్పేసి, అలా కూడా దేవుడికి విరుద్ధంగా బ్రతికే వాళ్ళని ఉంచకూడదు అని చెప్పేసి వీళ్ళంతా కూడా ఏం చేశారంటే షీలోహులో ఒక దగ్గరికి వచ్చి యుద్ధం ప్రకటించడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ చాలా తెలివైన పని ఒకటి చేశారు. అదేంటో తెలుసా? ఫినెహాసుని ఈ రూబేను వాళ్ళ దగ్గరికి పంపించారు. ఈ ఫినెహాసు తనతో పాటు కొంతమంది రూబేన్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారో చూద్దాం. వారు గిలాదు దేశములోనున్న
రూబేనీల యొద్దకును గాదీల యొద్దకును మనిషి అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లా అనేది, యెహోవా సర్వ సమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించటమాని ఇజ్రాయేలీల దేవుని మీద మీరెలా తిరుగుబాటు చేయుచున్నారో. ఏం చేస్తున్నారయ్యా? ప్రశ్నిస్తున్నారయ్యా. ఎవరిని? రూబేన్ వాళ్ళని, గాదు వారిని, అర్ధగోత్రపు మనస్సే వాళ్ళందరినీ కూడా వీళ్ళంతా వచ్చి ఏం చేస్తున్నారంటే ప్రశ్నిస్తున్నారు. ఏమని? దేవుడికి మీరు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు, దేవుడికి విరుద్ధంగా మీరు ఎందుకు ఈ కార్యం చేస్తున్నారని ప్రశ్నించారు. అంతేకాదు 17వ వచనం, పెయోరు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా? పెయోరులో ఏం జరిగింది? పెయోరులో ఏం జరిగిందంటే మోయాబు స్త్రీలతో వీళ్ళు శయనించారు. ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యవనస్తులు ఏం చేశారంటే ఈ మోయాబు స్త్రీలను చూసి అజ్ఞానులైపోయి మూర్ఖులైపోయి పాపం చేశారు. ఏం చేశారు? పాపం చేశారు. అప్పుడు దేవుడికి కోపం వచ్చింది. నేనేమో మిమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటాను, నేనేమో ఎవరైనా శపించాలనుకుంటే అడ్డుకుంటాను, మీరు మాత్రము నాకు విరుద్ధంగా మీరు పాపం ఎందుకు చేస్తున్నారు? దేవుడికి ఉగ్రత వచ్చి ఆయన ఏం చేశాడంటే 24,000 మందిని చంపేశాడు. ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఆ మోయాబు స్త్రీలను తెచ్చుకున్నారో దేవుడికి కోపం వచ్చి 24,000 మందిని చంపేశారు. అలా చంపుతూ ఉంటే ఫినహాస్ అనే యవ్వనస్తుడు ఒక పని చేశాడు. ఏంటయ్యా అంటే ఒక ఇజ్రాయెల్ వ్యక్తి ఒక అమ్మాయిని తెచ్చుకొని తన డేరాలకు పోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడు? డేరాలకు పోయాడు. డేరాలకు పోయి చేయరాని పని చేస్తుంటే ఈ ఫినహాస్ వీట తీసుకొని ఆ స్త్రీ మీద ఉన్న పురుషుడి మీద పొడిచాడు. ఆ పురుషుడు వీపు నుండి దూరి ఆ స్త్రీ పొట్టలోకి పోయి ఇద్దరు కూడా అక్కడే చచ్చిపోయారు. ఫినహాసు ఆ వీట తీసుకొని ఆ తప్పు పని చేస్తున్న వ్యక్తిని మీద పొడిచాడు. వీపులో దూరి ఆ స్త్రీ పొట్టలోకి దూరి వాళ్ళిద్దరూ అక్కడ చచ్చిపోయారు. అలా చచ్చిపోయిన తర్వాత దేవుడి కోపం ఆగిపోయింది. 24,000 మంది చచ్చిపోయిన తర్వాత ఈ ఫినహాసు ఈ పని చేసి దేవుడి కోపాన్ని చల్లార్చాడు. కాబట్టి దేవుడు ఆ విపత్తు తెగుల్ని ఆపేశాడు. అందుకే ఇక్కడున్న ఫినహాస్ చెప్తా ఉన్నాడు, ఇదిగో ప్రేయర్లో జరిగిన సంఘటన మర్చిపోయావా? మనం చేసిన పాపానికి, మనం చేసిన దుష్కార్యానికి, మనం చేసిన తప్పిదానికి మనం ఎంత నష్టపోయాం, ఎంత నశించిపోయాం, మర్చిపోయావా? మరొకసారి వచనం చదువుకుందాం. 10వ వచనం, పెయోరు విషయంలో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టెను గదా, నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనకయున్నాము. చూడండి, ఈ ఫినహాసు చాలా మంచి వ్యక్తి. చూడండి, అనుభవాన్ని మర్చిపోలే, తనతో పెట్టుకున్నాడు. దేవుడికి ఏ విషయంలో కోపం వస్తుంది, దేవుడు ఏ విషయంలో సంతోషపడతాడు, దేవుడు ఏ విషయంలో మనల్ని సన్మానిస్తాడు, దేవుడు ఏ విషయంలో మనల్ని తిడతాడు లేదా శిక్షిస్తాడు, ఈ క్లారిటీ నీకుంటే నువ్వు పాపం చెయ్యవు. నీకు తెలుసు, 100కి 100% తెలుసు నేను ఏం చేస్తే దేవుడు ఇష్టపడతాడో, నేను ఏం చేస్తే దేవుడు ఇష్టపడడు నీకు తెలుసు. నువ్వు ఏం చేస్తే యేసయ్య ఇష్టపడతాడో, నువ్వేం చేస్తే యేసయ్య ఇష్టపడో, ఎవ్రీథింగ్ యు నో. ప్రతి ఒక్కటి నీకు తెలుసు కదా, తెలుసు. ఆయనకి ఇష్టమైన పనులు చేద్దాం. ఇప్పుడు 2 విషయాలు ఉంటాయండి. ఒక వ్యక్తి చెడిపోయాడు అనుకోండి, ఏం నేర్చుకోవాలి? నేను ఆయనలాగా చెడిపోవద్దు అనేది నేర్చుకోవాలి. ఒక వ్యక్తి బాగుపడ్డాడు అనుకో, ఏం నేర్చుకోవాలి? నేను ఆయనలాగా బాగుపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫినహాస్ గుర్తు చేస్తున్నాడు, ఇదిగో అన్నలారా తమ్ముళ్ళారా, ఒక్కసారి గుర్తు చేసుకోండి. పెయోరులో జరిగిన సంఘటన మర్చిపోయారా? దానివల్ల దేవుడు తీసుకొచ్చిన తెగులు మర్చిపోయారా? 24,000 మంది కూలిపోయారు. ఇప్పటికీ మనం పవిత్రపరచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం ఆ పాపం విషయంలో.
ఇదొక విషయం గుర్తు చేశాడు. రెండో విషయం గుర్తు చేస్తున్నాడు. అదేంటో చూద్దాం. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్టు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహము చేసిరేరేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇజ్రాయేల్ సర్వ సమాజము మీద కోపపడును కదా. అన్నలారా, మీకు మట్టుకు మీరే ఈ బలిపీఠం కట్టుకుంటే దేవుడి కోపం వస్తే మన మీద పడితే మనం బ్రతకగలమా? తర్వాత, మీ స్వాస్థమైన దేశము అపవిత్రముగా నుండిన ఎడల యెహోవా మందిరం ముందు యెహోవా స్వాధీన దేశములకు మీరు వచ్చి మా మధ్యన స్వాస్థ్యము తీసుకొనుడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరగబడకుడి. మీకు పొలం జరిగిపోతే, స్థలం జరిగిపోతే మా దగ్గరికి వచ్చి తీసుకోండి. మీరు నది అవతల ఉంటున్నారు కదా, మీకు స్థలం సరిపోలేదా? అయితే వచ్చి తీసుకోండి. కానీ యెహోవాకి విరుద్ధంగా మీరు తిరుగుబాటు చెయ్యొద్దు. చూడండి ఎంత మంచి మనసు ఫినహాస్ది. అమేజింగ్, హీఈస్ రియల్లీ అమేజింగ్. తర్వాత 20వ వచనం, జేరాహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇజ్రాయేల్ సర్వ సమాజం మీదికి కోపం రాలేదా? తన దోషము వలన ఆ మనుషుడక్కడే మరణమాయేనా? యెరికో పట్టణం మీద విజయం పొందుకున్న తర్వాత హాయి ప్రాంతంలో ఓడిపోయారు. హాయి ప్రాంతం ఓడిపోవడానికి గల కారణం ఎవరు? ఇజ్రాయేల్ దేశస్థుల పాపం. ఈ ఆకాను ఎవరయ్యా అంటే, ఈ ఆకాను ఏం చేశాడంటే, ఈ యెరికో పట్టణము శపింపబడినది. ఈ యెరికో పట్టణంలో బంగారం కానీ వెండి కానీ ఏ వస్తువు కూడా మీరు ముట్టుకోవద్దు, అది శపితం చేయబడినది. ఒకవేళ దాన్ని మీరు ముట్టుకుంటే ఆ శాపం మీ మీదికి వచ్చును అని ఎవరు చెప్పారంటే యెహోవా చెప్పాడు. అయితే ఈ యెరికో పట్టణం మీద విజయం వచ్చిన తర్వాత ఒక వ్యక్తి మాత్రం ఏం చేశాడంటే ఆ బంగారము వెండి తెచ్చుకొని డేరాలో పాతి పెట్టాడు. ఎప్పుడైతే ఈ పాపం చేశాడో దేవుడికి ఆకాను మీద మాత్రమే కాదు కానీ ఇజ్రాయెల్ దేశం మీద కోపం వచ్చింది. అప్పుడు వీళ్ళు హాయి మీదకి విజయానికి పోతే హాయిలో వీళ్ళు ఓడిపోయారు. ఈ ఆకాను చేసిన పాపం వలన హాయి మీద ఓడిపోయి 36 మంది చచ్చిపోతారు. ఆ బాధ తట్టుకోలేక యెహోషువ మందసం ఎదుట సాగిలపడి దుమ్ము జుట్లో పోసుకొని ఒకటే ఏడుపు. ఫినహాస్ అది గుర్తు చేస్తున్నాడు. అన్నలారా, ఆకాను చేసిన పాపం వలన దేవుడికి కోపం కేవలం ఆకాను మీద వచ్చిందా? లేదో, ఇజ్రాయెల్ అందరి మీద వచ్చింది. అన్నలారా, మీరు బలిపీఠం కట్టుకున్నారు కదా, దీనివల్ల కోపము దేవుడికి కేవలం మీ మీదనే వస్తుంది అనుకుంటున్నారా? ఇది మనందరి మీద వచ్చును, మన ఇజ్రాయెల్ దేశం అందరి మీద వచ్చును అని ఆ యొక్క ఫినహాసు చెప్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? 20వ వచనం, అందుకు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధ గోత్రపు వారును ఇజ్రాయేల్ ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా, దేవుళ్ళల్లో యెహోవా దేవుడు, దేవుళ్ళల్లో యెహోవాయే దేవుడు సంగతి ఆయనకు తెలియను. ఇజ్రాయేలును తెలుసుకొందురు. ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్ము బ్రతకనీయకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహన బలినైన నైవేద్యమునైనను దాని మీద అర్పించుటకే గాని సమాధాన బలులను దాని మీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠము కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువు చేతని ఈ బలిపీఠము కట్టితిమి. ఏమంటాడు తెలుసా? అయ్యా, బలులు అర్పించడానికి మేము కట్టినట్లయితే మమ్మల్ని చంపండి. సమాధాన బలులు లేదా ఏ ఇతర బలులు మేము అర్పించడానికి బలిపీఠం మేము కట్టి ఉన్నాయి అనుకుంటే మమ్మల్ని చంపేయండి. ఎవరంటున్నారు? రూబెను గోత్రం వాళ్ళు అంటున్నారు, గాదు గోత్రం వాళ్ళు అంటున్నారు, మనష్షే గోత్రం వాళ్ళు అంటున్నారు మేము బలిపీఠము బలులు అర్పించటానికి మేము కట్టలేదో. మరి ఎందుకు కట్టామంటే ఒకసారి చూద్దాం. 20వ వచనం,
ఏమనగా రాబో కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇజ్రాయేలుల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీలారా, గాదీలారా, మీకును మాకును మధ్య యెహోవా యోర్దాను సరిహద్దుగా నియమించును గదా. యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీన్ని చేసితిమి. కాబట్టి మనము బలిపీఠము కట్టుటకు సిద్ధపరచుదుము రండని చెప్పుకుంటిమి. అది దహన బలులు అర్పించుటకైనను బలి అర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయంలోనో, బలుల విషయంలోనో, సమాధాన బలుల విషయంలోనో మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయుటకు యెహోవా యందు మీకు పాలు ఏదీ లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన తరముల వారికి మధ్య సాక్షి అయి ఉండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితో గాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారము చూడి ఇది దహన బలి అర్పించుట కాదు, బలి అర్పించుటకు కాదు గాని మాకును మీకును మధ్య సాక్షి అయి యుండుటకే అని చెప్పుదమని అనుకొంటిమి. ఆయన మందిరము ఎదుట ఉన్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడల నేమి యెహోవా మీద ద్రోహము చేసిన ఎడల మేము శాపగ్రస్తులమవుదుగాక. ఫీనెహాసు యాజకుడును సమాజం ప్రధానుడు అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులను రూబేనులతో గాదీలను మనస్సీలను చెప్పిన మాటలు విని సంతోషించిరి. మరొకసారి చదువుతున్నాను. ఫీనెహాసు యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులు రూబేనులను గాదీలను మనష్షీలను చెప్పిన మాటలు విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు రూబేనులతోనూ గాదీలతోనూ మనష్షీలతోనూ మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు. మీరు యెహోవాకు విరోధంగా ఈ ద్రోహం చేయలేదు గనక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదును. ఇప్పుడు మీరు యెహోవా చేతుల నుండి ఇజ్రాయేలును విడిపించున్నారని చెప్పాను. కొడదామా చప్పట్లు? హల్లెలూయా! కొడదామా చప్పట్లు? కొంచెం గట్టి కొడదామా? కొంచెం గట్టి కొడదామా? కొంచెం గట్టి కొడదామా? జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ బలిపీఠం కట్టారు. ఈ బలిపీఠం కట్టిన విషయము ఇజ్రాయెల్ వాళ్ళకి తెలిసింది. ఇజ్రాయెల్ వాళ్ళ నిబంధన ప్రకారము అన్ని చోట్ల బలిపీఠం కట్టకూడదు, ఒకే ఒక చోట కట్టాలి. అదే షీలోహులో బలిపీఠం కట్టినారు. వీళ్ళంతా అనుకున్నారు, ఇదిగో అన్నలారా తమ్ముళ్ళారా, మనకి విరుద్ధంగా దేవుడికి విరుద్ధంగా వీళ్ళు బలిపీఠం కట్టారు. రూబేను వాళ్ళు గాదు వాళ్ళు మనుష్య వాళ్ళు కట్టారు కాబట్టి వాళ్ళ మీద యుద్ధం చేద్దామని అన్నారు. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఫీనెహాసు ఎంత మంచోడంటే సమాధాన పరచటానికి ఆయన ముందుకొచ్చాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎంక్వైరీ చేయకుండా డైరెక్ట్ గా యుద్ధానికి వచ్చుంటే ఇప్పుడు ఇంకా మాట్లాడదేంట్రా బాబు, కనబడుతుంది కంటికి బలిపీఠం ఏసేంట్రా వాళ్ళని కత్తులతో వచ్చేసి కళ్ళ ముందు కనబడుతుంది కదా బలిపీఠము, ఇంకా వాళ్ళతో మాట్లాడదేంటి ఏసేంట్రా అనేటోళ్ళు ఉంటాడు మన మధ్య. నీ కళ్ళను నమ్మొద్దు. అలాంటి సమస్య ఉంది. వినకూడదు విన్నాం, తెలియకూడదు తెలిసింది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. దాని గురించి ప్రార్థించి విచారించి పూర్తిగా తెలుసుకొని మనం స్పందించాలి. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా పోగైపోయారు. రే వెళ్ళిపోతాంరా, చంపేద్దాంరా అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళంతా పోగైపోయి కత్తులతో కటార్లతో వచ్చేసి ఇదిగా మాట్లాడేది ఏం లేదురా బాబు, మన కంటికి కనబడుతుంది బలిపీఠము, దేవుడికి విరుద్ధంగా వాళ్ళు కట్టేశారు, ఏసేంట్రా వాళ్ళే అని ఉంటే ఎంతసేపు అండి? అన్నదమ్ములు ఎంతసేపు అండి చచ్చిపోయేది ఒకరినొకరు కొట్టుకొని. కానీ ఫీనెహాసు అలా తొందరపడలేదు. ఫీనెహాసు ఏం చేస్తున్నాడంటే ఆ అన్నలతోటి తమ్ములతోటి మాట్లాడుతున్నాడు. అన్నలారా తమ్ముళ్ళారా, పేర్లో జరిగిన సంగతి మర్చిపోయారా? ఆకాను చేసిన పాపం మర్చిపోయారా? దీని వలన విపత్తు రాలేదా మన మీదకి? మీరు ఎందుకు చేశారన్నా అని అడిగాడు. ఇందాక చెప్పాను గుర్తుందా? బంధం కట్టుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది, బంధం కూల్చుకోవాలంటే ఒక సెకండ్ చాలు. గొడవ పెట్టుకోవాలనుకుంటే ఒక్క చిన్న జాలు ఎంతసేపు అండి గొడవ? పెళ్ళై ఇన్ని సంవత్సరాల జీవిత కాలాన్ని ఒక్క మాటతో కూల్చుకోవడం పెద్ద కష్టమా?
జాగ్రత్త, మనము మన సహవాసాలు కూల్చుకోవద్దు. పెద్ద పెద్ద యుద్ధాలని కూడా చిన్న చిన్న కారణాల చేత జరుగుతాయి. ఒక అన్నదమ్ములు, పక్కింటోళ్ళు, ఆ ఇంటాయన ఈ ఇంటాయన, ఈ దాన్ని ఏమంటారు, బార్డర్ ఏమంటారు, దీన్ని రాయి ఉంటది కదా, సరిహద్దు రాయి. సరిహద్దు రాయి అంటే కాస్త ఒక ఇటుపడిందంట. ఎంత, అరఫీటో ఒక ఫీటో, ఫీటు పడినందుకు కొట్టేసుకొని, కర్రలతో కొట్టేసుకొని చచ్చిపోయారండి బాబు. చూడండి, ఫినెహాసుకున్న స్పిరిట్ యేసయ్య నీకు నాకు ఇచ్చునుగాక. సమాధాన పడే స్పిరిట్ యేసయ్య నీకు నాకు ఇచ్చునుగాక. లేచి నిల్చుందాం, ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో మనం ఎన్నో చూస్తాం. చూసిన ప్రతిదానికి మనం రియాక్ట్ అవ్వకూడదు, కానీ ఫినెహాసులాగా పూర్తిగా విచారణ చేసి ఎందుకు, ఏమిటి, ఎలా, ఏ ఉద్దేశం చేత చేశారు అనే విషయాన్ని మనం కనుక్కోవాలి.